బ్రేకింగ్ చూస్తున్నాం. కేసీఆర్ కనుక కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే బీఆర్ఎస్ పునాదులే కూల్చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన సమయంలో కేసీఆర్ కూడా చంద్రబాబు వెంటే ఉన్నారన్నారు. దేశంలోనే దరిద్రమైన అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని చూడలేకే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కనుక గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ పార్టీలో మిగలడానికి ఎవరూ ఉండరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరో 3 నెలల్లో బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ ఆఫ్టర్నూన్ కిరణ్మయ్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తన క్యాంప్ కార్యాలయంలో నల్గొండలో. తను గతంలో కేసీఆర్ 10 సంవత్సరాలుగా పరిపాలించి దుర్మార్గ పరిపాలన చేశాడని, ఈ ప్రాంతం యొక్క ప్రజల మనోభావాలను దెబ్బతీశాడంటూ స్పష్టంగా ఈ 10 సంవత్సరాలలో కృష్ణా వాటా సంబంధించినటువంటి నీటి తగాదాలలో ప్రధానంగా సూత్రధారైనటువంటి జగన్, కేసీఆర్లే ఈ ప్రధాన కరువుకు కారణమని కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అయితే గతంలోని 10 సంవత్సరాలలో జగన్ తో కుమ్మక్కై ఈ నది, కృష్ణా నదికి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నదుల పైన ఉన్నటువంటి నీటి వాటాను తేల్చకుండా తమతో వచ్చినటువంటి ఒప్పందాలను అంతర్గత ఒప్పందాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని, దుర్మార్గ పాలన చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ధ్వజమెత్తాడు. అయితే కేసీఆర్ సంబంధించినటువంటి కార్యకర్తలు అయితేనేమి, మనకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓవరాల్ గా చూసినట్లయితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో చేసినట్టు విధంగా ఇప్పుడు ఎక్కడ తమ కార్యకర్తలు కానీ తమకు సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు కానీ పనిచేయటం లేదు. ఎలక్షన్ తర్వాత కేవలం 3 మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రమే మిలుగుతారు. పూర్తిగా కాలైనటువంటి పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలందరినీ ఎలక్షన్ కోడ్ తర్వాత పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి టచ్ లో ఉన్నారు. కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో మిలుగుతారు. ఎందుకు స్పష్టంగా చెప్తున్నాను అనే విధానం చెప్తున్న క్రమంలోనే తమ యొక్క డబ్బులకు కకృతిపై తమ యొక్క బిడ్డని కూడా లిక్కర్ స్కామ్ లో ఈ రోజు సిగ్గుతో తలంచుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం చేసింది కేసీఆర్ఏనని స్పష్టంగా చెప్పారు. కేసీఆర్ కు తెలవాలంటే ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ ద్వారానే కేటీఆర్ ప్రజలకు తెలుసు తప్పితే కేసీఆర్ కు ఉన్నటువంటి ఆ ప్రజా బలంతో, కేసీఆర్ తో ఉన్నటువంటి ప్రజా వాక్తినంతో కేటీఆర్ పబ్లిష్ అయ్యారు తప్పితే ఎవరికి కేటీఆర్ తెలియదు. కానీ కేటీఆర్ లాంటి అవగాహన లేని రాజకీయ మాటలు మాట్లాడడం వల్ల తమ యొక్క మనోభావాలు కానీ సంబంధించిన తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి. కేటీఆర్ కు స్పష్టంగా చెబుతున్నది ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. నువ్వు కాంగ్రెస్ కార్యకర్తల్ని ఎక్కడ టచ్ చేసినా భూస్థాపితం అవుతావు. తెలంగాణ భవన్ లో కూడా నువ్వు అడుగు పెట్టడానికి నీకు హక్కు లేదు. కాబట్టి స్పష్టంగా దౌర్జన్యాలకు పాల్పడి గతంలో చేసిన 10 సంవత్సరాల అనుభవాన్ని నువ్వు కొత్త ఊరుకునేది లేదంటూ కోమరెడ్డి ఘాటు వాక్యాలు చేసినటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఎంత ధైర్యం ఉండాలి. దొంగతనంగా దొంగ దీక్షలు చేసి విటమిన్ డి ఇంజక్షన్లు తీసుకొని నా దగ్గర 50 పేపర్లు మా గోన ప్రకాశ్రావు ఆర్టీఐ తీసుకొని మొత్తం నాకు ఇచ్చిండు. ఇంజక్షన్ తీసుకుంటే 50 ఏళ్ళు కూడా బతకొచ్చు. మణిపూర్లో ఒక అమ్మాయి 20 ఏళ్ళు ఏదో దీక్ష చేసింది. దొంగ దీక్ష చేసి మాట్లాడితే సావు నూట తలకాయ పెట్టినా అని చెప్పి, తెలంగాణ తెచ్చినా అని చెప్పి దొంగ మాటలు మాట్లాడి దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని, ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసి ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు బిడ్డ, ఈ సంగతి చెప్తాను. నువ్వైతే మళ్ళాసారి ఆ మాట మాట్లాడితే మేము భూమి ఇచ్చి కట్టా నీకు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సహా లేపేస్తాం. మళ్ళాసారి మీరు మాట్లాడితే మేము తలుచుకుంటే ఇప్పటికే నీ దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తున్నాయి. నువ్వు వస్తారన్నా వద్దంటున్నాం. వాళ్ళు బలవంతంగా కొందరు వస్తున్నారు, మేము సపోర్ట్ చేస్తామని, అభివృద్ధి కోసమని. నీలాగా చేయదలుచుకుంటే ఇవాళ 9 మంది కూడా మిగిలిపోతుంది నీ దగ్గర. అందుకనే సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం. ఇవాళ ఒక సీనియర్ మినిస్టర్గా నువ్వు ఒక మాట అన్నావు, మాకు సర్వే రిపోర్ట్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు కూడా వస్తలేవు. నారాయణపేటలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముఖం చూస్తే అర్థమైపోయింది. లిల్లుపుడు గారు ముఖ్యమంత్రి గారు అన్నాడు. నీలాంటి పాస్పోర్ట్ దొంగలు దొంగ పాస్పోర్ట్ వేసుకొని వాళ్ళని బొంబాయిలో తీసుకొచ్చి రేవు దగ్గర వదిలిపెట్టి డబ్బులు దోచుకొని నీలాంటి వాడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కొట్లాడి ఒక రైతు కుటుంబంకి వెళ్ళొచ్చి ఇలా ఇండిపెండెంట్ జెడ్పీటీసీ అయ్యి, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అయ్యి, ఎమ్మెల్యే